ఉన్నటువంటి భద్రతా బలగాల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే సుమారు 140 ఓటర్లకి ఒక సిఏపిఎఫ్ బలగా ఉన్నట్టుగా, ఒక సిఏపిఎఫ్ అధికారి ఉండేట్టుగా, సిబ్బంది ఉండేటట్టుగా. సో అంటే అంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అండ్ ఈసారి ఇంకా చెప్పాలంటే హిమ్సెల్ఫ్ ఆయన 3 రోజులు అక్కడే క్యాంప్ చేయబోతున్నారు. హోమ్ మినిస్టర్ అక్కడే ఉన్నారు యాక్చువల్లీ. ఇప్పుడు లేరు అనుకుంటే, ఇప్పుడు ప్రచారం అయిపోయింది కాబట్టి వెనక్కి రావాల్సిందే, నెక్స్ట్ ఫేజ్ కి వెళ్ళవచ్చు మళ్ళీ. బట్ ఆయన 1-2 నెలలకు వెళ్ళి అక్కడే మకా వేశారు ఆల్మోస్ట్. మొన్న ఈ 3 రోజుల పార్లమెంట్ సెషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆయన బయటకు వచ్చాడు, కానీ అదర్వైజ్ మొత్తం బెంగాల్ మీద ఫోకస్ చేశారు. నిజానికి ఎందుకు ఇంతగా పెడుతున్నారు? ఇప్పుడు దీని మీద టీఎంసీ కూడా ఆరోపణలు చేస్తోంది. అసలు మొత్తం కేంద్ర బలగాల చేతిలో పెట్టేసినట్టుగా ఉంది. కశ్మీర్ లో కూడా ఇంతమంది ఉండరు, ఇక్కడ పెడుతున్నారు. కశ్మీర్ నుంచి కూడా ప్లటూన్లను ఇక్కడ తీసుకొస్తున్నారు, లేదా బార్డర్ ఏరియాస్ నుంచి ఇక్కడ తీసుకొస్తున్నారు. మొత్తం బెంగాల్ ఏం చేయాలనుకుంటున్నారు మీరు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి కారణాలు కూడా కనబడుతున్నాయి. యాక్చువల్లీ ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది, ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా ప్రాజెక్ట్ అని, ACLED ప్రకారం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో జరిగేటువంటి హింసాత్మక సంఘటనల మీద డేటాని రూపొందించడం జరిగింది. ఎక్కడెక్కడ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని. బెంగాల్ ఎంత ప్రత్యేకంగా ఉందంటే పరిస్థితి, మీరు ఇందాక అన్నారు కదా బెంగాల్ మీద ప్రపంచం అంతా దృష్టి పెడుతుందని. మీరు చూస్తే 2021లో అసెంబ్లీ ఎలక్షన్స్ లో 300 హింసాత్మక సంఘటనలు జరిగాయట. 2021లో 58 మంది మరణించారు. రైట్, అసలు నిజానికి దేశం మొత్తంలో ఈ స్థాయిలో మరణాలు సంభవించిన ఎన్నికలు లేదా ఈ స్థాయిలో హింసాత్మక ఘటనలు జరిగినవి ఎక్కడా లేవు. ఫస్ట్ ప్లేస్ లో బెంగాల్ ఉంటే సెకండ్ ప్లేస్ లో ఏపీ ఉంది. 2024లో ఏపీలో మొత్తం ఏంటంటే 89 ఘటనలు జరిగాయట, హింసాత్మక ఘటనలు. 3 చనిపోయారు. అంటే అర్థం చేసుకోండి, 3 చనిపోయి 89 ఘటనలు ఉన్నది సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ చూడండి 300 ఘటనలు, 58 మంది చచ్చిపోయారు. అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. నంబర్స్ ఇవి జస్ట్ డైరెక్ట్ గా తెలుస్తున్నాయి. ఇవన్నీ అధికారికంగా రిపోర్ట్ అయిన నెంబర్స్. అనధికారికంగా ఏం జరిగాయో ఇంకా మీరు ఊహించుకోవచ్చు. ఇక 2020 నుంచి ఇప్పటి వరకు అంటే 6 సంవత్సరాల్లో, 2020 సంవత్సరం నుంచి 2026 మధ్య 6 సంవత్సరాల్లో జరిగినటువంటి ఎన్నికల సమయంలో జరిగినటువంటి హింసకు సంబంధించిన గణాంకాలు చూస్తే మొత్తం 2000 సంవత్సరం 2020 నుంచి 2026 మధ్య 6 సంవత్సరాల్లో 2593 హింసాత్మక ఘటనలు ఎన్నికల సందర్భంలో జరిగాయట. అందులో బెంగాల్ 904, అంటే సుమారు 35% ఘటనలు బెంగాల్లోనే జరిగాయి. ఒక బెంగాల్లోనే జరిగాయి, మిగతా రాష్ట్రాల్లో కాదు. అండ్ మరణాలు మొత్తం ఈ 2020 నుంచి 2026 మధ్య మొత్తం ఎన్నికల సమయంలో జరిగినటువంటి మరణాలు 329. అందులో సగానికి పైగా 51% 168 మంది బెంగాల్లోనే చనిపోయారు. ఈ ఎన్నికలు ఎట్లాంటి అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, అన్నిట్లలో లెక్కేస్తే ప్రతిసారి హింసాత్మకమైనటువంటి ధోరణిలోనే అక్కడ ఎన్నికలు నిర్వహించడం జరుగుతోంది. అందుకే ఈసారి ఇంత పెద్ద ఎత్తున బలగాల్ని కేంద్ర ప్రభుత్వం మోహరించింది. ఇక కాన్స్టిట్యుయెన్సీ వైజ్ అక్కడ కాన్ఫ్లిక్ట్స్ చెప్తూ ఉన్నారు. మామూలుగా అయితే సరే, ఇప్పుడు మనం హింసాత్మక ఘటనలు ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా, యూపీ గురించి మాట్లాడాలి కదా, బీహార్ గురించి మాట్లాడాలి కదా. అక్కడ కూడా చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. మనకు తెలుసు, మనం బీహార్ గురించి, యూపీ ఎలక్షన్స్ గురించి కూడా మనం చాలా సార్లు మాట్లాడుతుంటాం. కానీ వాటితో పోల్చితే బెంగాల్ ఎంత తీవ్రంగా ఉందో చూడడానికి చెప్తున్నాను. మొత్తం 2001 అసెంబ్లీ ఎలక్షన్స్ లో బెంగాల్లో 300 ఘటనలు జరిగాయి. 2022 అసెంబ్లీ ఎలక్షన్స్ లో యూపీలో 50 ఘటనలు జరిగాయి. ఎంత వ్యత్యాసం చూడండి, 6 times ఎక్కువ బెంగాల్లో యూపీ కంటే. యూపీ పాపులేషన్ ఎక్కువ, విస్తీర్ణం ఎక్కువ, యూపీలో ఉండే కాన్ఫ్లిక్ట్స్ మనం చెప్పుకోవాల్సిందే. బట్ అట్లాంటిది యూపీలో జరిగిన ఘటనలతో పోల్చితే బెంగాల్లో 6 రెట్లు ఎక్కువ హింస చెలరేగుతోంది. అండ్ తర్వాత మహారాష్ట్ర 39. ఏ రాష్ట్రంలోనూ అసెంబ్లీ ఎలక్షన్స్ లో 35-40 లోపలనే హింసాత్మకమైనటువంటి ఘటన, అంటే సెన్సిటివ్ ఏరియాస్ గుర్తిస్తారు. ఆ సెన్సిటివ్ ఎక్కడైనా ఉంటది ఖచ్చితంగా. ఆ సెన్సిటివ్ ఏరియాస్ లో ఏదో చెదురుముదురు సంఘటనలు అని మనం రిపోర్ట్ చేస్తూ ఉంటాం. బట్ బెంగాల్లో చెదురుముదురు కాదు, పూర్తి హింసాత్మకమైనటువంటి వాతావరణాలు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈసారి అసలు బేసికలీ నా ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం లేదా ఎలక్షన్ కమిషన్ సక్సెస్ ని ఎలా కొలవాలి అని అంటే గనక అక్కడ సెక్యూరిటీ పరమైనటువంటి ఇష్యూస్ ఏవీ రాకుండా లా అండ్ ఆర్డర్ ని పరిరక్షించి హింసాత్మకమైనటువంటి వాతావరణాన్ని తీసేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహిస్తే మమతా బెనర్జీకి ఖచ్చితంగా బై చెప్పక తప్పదు. కానీ ఇక్కడ ఒక డౌట్ ఉంది సాయి గారు, వాళ్ళు బలగాలు, కేంద్ర బలగాలు ఏం చెప్తున్నాయి, మీరేం భయపడకుండా రండి ఓటేయండి, ఓకే ఇవాళ ఉంటారు రేపు వెళ్ళిపోతారు,
కానీ 6 నెలలు ఉంటామంటున్నారు. 6 నెలల తర్వాత కూడా దాడులు జరగచ్చు. అది ఎట్లా ఉండేది అంటే 6 నెలల వరకు అని అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే జరిగే ఘటనల గురించి అందరూ భయపడతారు. ఒకవేళ ఓటు మొన్ననే జరిగింది 2021లో జరిగింది. 2021లో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ ప్రాంతాల్లోనైతే ఓట్లు బీజేపీ వైపు వేశారో, టీఎంసీకి ఓట్లు వేయలేదో ఆ ఏరియాలు తగలబడ్డాయి. ఆ ఏరియాల్లో ఇళ్లను తగలబెట్టారు, అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద దాడులు చేశారు, బీజేపీ జెండా పట్టుకొని తిరిగినటువంటి వాళ్ళ మీద దాడులు జరిగాయి. అవన్నీ రిపోర్ట్ అయినాయి, మనం చెప్పడం కాదు, నేషనల్ ఛానల్స్ లో రిపోర్ట్ అయినటువంటి సంఘటనలే అనేకం. సో వాళ్ళ మీద ఆ భయం లేకుండా మీ పైన ఎటువంటి దాడి జరగదు, మీకు మేము భరోసా ఇస్తున్నామని నెక్స్ట్ 6 months వరకు మేము ఉంటామని చెప్తున్నాం. అందుకోసం అట్లీస్ట్ అప్పటి వరకల్లా కొంచెం కుదుట పడుతుంది కదా వాతావరణము. అంటే ఇప్పుడు మీరు ఓటు వేయడానికే భయపడే పరిస్థితి క్రియేట్ అయిన తర్వాత ఒకవేళ ఓటు వేస్తే నన్ను ఎక్కడ చంపుతారో అన్నప్పుడు నేను కామన్ గా టీఎంసీని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించడం కోసం ఒక భరోసా క్రియేట్ చేయడం కోసం ఈ ప్రయత్నం అంతా జరుగుతుంది. నిజంగా మాట్లాడితే అమిత్ షా చెప్పిన దాంట్లో అన్ని హామీలు మిగతా అన్ని పక్కన పెడితే ఆయన చెప్పిన ఒక కీలకమైన హామీ ఏంటంటే లా అండ్ ఆర్డర్ ని మేము పరిరక్షిస్తాము, మేము ఇక్కడ అన్ని మతాలను సమానంగా చూసే విధంగా యూసీసీని అమలు చేస్తాము, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తాము అన్నారు చూసారా. అది మేజర్ ఎఫెక్టివ్ గా కనబడుతుంది అక్కడ. లా అండ్ ఆర్డర్ అనేది ఈ రోజు చాలా పెద్ద సమస్య వెస్ట్ బెంగాల్లో. సో అట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎట్లా హ్యాండిల్ చేస్తుంది, ఇప్పుడు నాకు తెలిసి ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ లో కొంత డిసైడ్ అవుతుందండి. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ని బట్టి సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతాయి. సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ ఖచ్చితంగా చాలా సీరియస్ గా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఆ ప్రాంతం చూస్తే, మీరు ఫోటో చూస్తే బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ కదా. ఎగ్జాక్ట్లీ జమాతే ఇస్లామీ హస్ డంప్డ్ ఇట్స్ వెపన్స్ అన్ని అక్కడ. వెపన్స్ అంటే వాళ్ళ మనుషులు వచ్చారు, అది రెగ్యులర్ యాక్టివిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే బెంగాల్లో ఇంకొక వరీసం ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు మనం ఆ బ్లూ కలర్ ప్లేసెస్ చూస్తున్నాం కదా, బ్లూ కలర్ లో ఉన్నవి, దాంట్లో ఆ బ్లూ కలర్ పక్కనే అంటే బంగ్లాదేశ్ అన్నమాట. మీరు అటువైపు బార్డర్ అది ఓకే, దానికి ఆ బ్లూ కలర్ కి ఆడుకున్నటువంటి బార్డర్ ఏరియాస్ లో మీరన్న జమాతే ఇస్లామీ ఎక్కువ సీట్లు గెలిచింది. మొన్న బంగ్లాదేశ్ ఎలక్షన్స్ లో జమాతే ఇస్లామీ గెలిచిన సీట్లు కూడా ఆ ప్రాంతంలోనే ఉంటాయి. బార్డర్ ఏరియాస్ లో ఎక్కువ సీట్లు వాళ్ళు గెలిచారు. సో అది వరీసం ఫ్యాక్టర్ అని మనం అప్పుడు కూడా మాట్లాడాం. సో బంగ్లాదేశ్ లో మిగతా ఈ బిఎన్పి పార్టీ గెలిచింది కానీ, బట్ బార్డర్ ఏరియాస్ లో మన భారత సరిహద్దు ప్రాంతాల్లో బంగ్లాదేశ్ లో ఉన్న ప్రాంతాల్లో జమాతే ఇస్లామీ ఎక్కువ సీట్లు గెలవడం అనేది కొంచెం సమస్యాత్మకమే అని మనం అన్నాం. ఈ బెంగాల్ ఎలక్షన్స్ లో అది మనం అందుకే చెప్తున్నాను నేను, సెకండ్ ఫేజ్ గానీ ఫస్ట్ ఫేజ్ గానీ వీటిల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనము వీ హ్యావ్ టు సీ. డెఫినెట్లీ ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఒకవేళ ఇక్కడ కనుక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగితే ఖచ్చితంగా బీజేపీకి అవకాశం కొంతమేర ఉండవచ్చు. అంటే మొత్తం ఉంటుందా అని నేను చెప్పలేను. ముస్లిం ఓట్స్ చాలా కన్సాలిడేట్ అవుతాయి, వాళ్ళందరూ ఒకవైపే వేయవచ్చు. బట్ స్టిల్ ఇప్పుడు ఈ 152లో అంటే ఇప్పుడు నేను మొత్తం సీట్లు వాళ్ళ దగ్గర ఉన్నవి 234, రైట్. సో దాంట్లో నిజంగా ఇప్పుడు గెలవగలిగితే చెప్పలేం, సారీ 294, సారీ నేను తప్పు చెప్పాను, 294 సీట్లు. అంటే ఈ ఫస్ట్ ఫేజ్ లో గనక మెజారిటీ స్థానాలు గెలిచి సెకండ్ ఫేజ్ లో కొన్ని స్థానాల్ని బీజేపీ గెలవగలిగితే బయటపడ్డట్టు. ఈ ఫస్ట్ ఫేజ్ వెరీ క్రూషియల్ ఫర్ బీజేపీ. నెక్స్ట్ టాపిక్ వెళ్తే కనుక సార్, అమెరికాలో 11 మంది న్యూ